మేము అడుగుతున్నాం, మీ దర్యాప్తు సంస్థ మీద కాదు, సిబిఐని తేండి. నిజంగా ప్రకాశం బ్యారేజ్ మీద కుట్ర జరుగుంటే నిజాలు నిగ్గు తేల్చండి, టైం బౌండ్ పెట్టండి. అంతే తప్ప రోజు మా మీద విమర్శలు చేయటం, లెగిస్తే జగన్మోహన్ రెడ్డి, పడుకుంటే జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు విమర్శ చేయటం, ఇది కాదు కదా చేయాల్సినటువంటిది. బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ఇప్పటికీ వ్యవహరించకుండా 11 రోజులైనా కూడా గాలి కొదిలేసి గాలి మాటలు, గాలి కబుర్లు, సొల్లు కబుర్లు చెప్తా ఈ రోజు డైవర్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది స్పష్టం. కానీ ఒకటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, మొన్నటి వరకు అధికారంలో ఉన్నారు. ఈ ప్రకృతి విపత్తు లేదంటే మీరు అన్నట్టు విలయవాడగా మారిపోయిన తర్వాత విజయవాడ మీ మీద వచ్చిన ఆరోపణ, దీంతో పాటు అసలు మీరు జలాశయాలను పట్టించుకోలేదు గత 5 ఏళ్లు. ఈ గండ్లకు కూడా మీరే కారణం, మీరే గండ్లు కొట్టి మొత్తం రాష్ట్రాన్ని ముంచేసి విజయవాడని అతలాకుతలం చేయడానికి కుట్ర పన్నారని. నిజంగా 5 ఏళ్ల పాటు మీరు ఈ జలాశయాలని నెగ్లెక్ట్ చేయడం వల్లే ఈ విపత్తు, ఈ ప్రకృతి విపత్తుని అడ్డుకోవడం ఇప్పుడు అధికార పార్టీకి పెద్ద ఇబ్బంది అవుతుందా? సార్, ఇప్పుడు చేతగానాడు మంగళవారం అని సామెతలు మీకు బాగా గుర్తుంటాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ వరదలు వచ్చినాయి. ఎంతకంటే పెద్ద ప్రకృతి విపత్తులకు ఎదురెళ్లి పోరాడాం. ప్రపంచం పిసిసి చీఫ్ కూడా మీ మీద ఆరోపణ చేశారు, షర్మిల గారు కూడా జలాశయాలను గాలి కొదిలేశారు అని. ఆమె సిబిఎన్ చీఫ్, నాట్ పిసిసి చీఫ్. చంద్రబాబు నాయుడుకి చీఫ్ షర్మిల గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి చీఫ్ కదా ఆమె. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నల్లా సిబిఎన్ చీఫ్ గా చేసుకుందామా? సో వాళ్ళు చెప్పినట్టు స్టేట్మెంట్